జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 16వ అధ్యాయము దైవాసుర సంపద్విభాగయోగము 17వ శ్లోకము. ఆత్మసంభావితాః స్తబ్దాః ధనమాన మదాన్వితాః యజంతే నామయజ్ఞైస్తే దంభేన అవిధిపూర్వకం. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ దైవాసుర సంపద్విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, ఆసురీ స్వభావము కలిగినటువంటి వారు ఇంకా ఎట్లా ఉంటారంటే తమని తామే గొప్పవారము అని చెప్పుకుంటూ ఉంటారు. తమకే సర్వము తెలిసినట్టుగా సర్వజ్ఞులము అనేటటువంటి అహంకారముతో ఉంటారు. పెద్దలను ఆదరించరు. ఐశ్వర్యము ఉంది కనుక మంచి వంశానికి చెందినటువంటి వారమనేటటువంటి ఒక దురహంకారముతో దురభిమానముతో మదించిపోయి ఉంటారు. అయితే వారు కూడా యజ్ఞాదులు చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తారు? లోకములో పేరు ప్రఖ్యాతులను సంపాదించటం కోసం, శాస్త్ర నియమాల పట్ల ఏమాత్రము గౌరవము లేకుండా శాస్త్ర విధులన్నింటినీ కూడా అతిక్రమిస్తూ ఆడంబరంగా నామమాత్రంగా అట్టహాసంగా యజ్ఞాదులు చేస్తూ ఉంటారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఆసురీ స్వభావము కలిగినటువంటి వారు శాస్త్ర నియమాలను కూడా అతిక్రమించడానికి వెనకాడరు కదా అనేటటువంటి విషయాన్ని స్వామి తెలియచేస్తూ ఉన్నాడు. ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ, శాస్త్రము అనంటేనే శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆజ్ఞ. ఆ విషయాన్ని మనము సంతతము స్మరిస్తూ శ్రీకృష్ణ భగవానుడి ఆజ్ఞను ఉల్లంఘించకుండా, అంటే శాస్త్ర నియమాలను ఏమాత్రము అతిక్రమించకుండా ఉండే ప్రయత్నము చేస్తూ శాస్త్రము పట్ల సంపూర్ణమైనటువంటి గౌరవమును కలిగి ఉంటూ ఆసురీ స్వభావములను మనలో లేకుండా చేసుకునేటటువంటి ప్రయత్నము చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. ఆత్మసంభావితాస్తబ్ధాః ధనమానమదాన్వితాః యజంతే నామయజ్ఞైస్తే దంభేనా విధిపూర్వకం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను,
మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. ఓం హరయే నమః. శ్రీమద్భాగవతము దశమస్కంధము 10వ స్కంధములో 325వ రోజు. సూతమహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, శ్రీకృష్ణ భగవానుడు గోపబాలురందరినీ దావాగ్ని నుండి రక్షించేసరికి గోపాలకులంతా ఆశ్చర్యపడుతూ కృష్ణస్య యోగవీర్యం తత్ యోగమాయానుభావితం, శ్రీకృష్ణుని యొక్క యోగమాయను, యోగ శక్తిని గుర్తిస్తూ మేనిరే అమరం, కృష్ణుడికి ఏదో దైవశక్తి ఉంది, కృష్ణుడు దేవుడేనేమో అని ఆ గోపబాలురందరూ భావిస్తూ ఉన్నారు. సరే, ఇక అప్పటికే సాయంకాలం అవటం వలన బలరామునితో కలిసి శ్రీకృష్ణ భగవానుడు తన గోవులను ఇంటికి మరలించాడు.
వేణుం విరణయన్, తన అద్భుతమైనటువంటి వేణువును ఒక విశేషమైన పద్ధతిలో మ్రోగిస్తూ శ్రీకృష్ణుడు గోపబాలురందరితో కలిసి వ్రజములో ప్రవేశించాడు. అయితే గోపికలు శ్రీకృష్ణుడిని క్షణకాలము కూడా విడిచి ఉండలేరు. క్షణం యుగశతమివా, శ్రీకృష్ణుని వియోగము క్షణమైనా క్షణకాలమైనా అది ఒక 100 యుగాలలాగా ఉంటుంది గోపికలకు. కమలాక్షునొద్దనుండని నిమిషము యుగశతము కాగా, కమలాక్షుని చూచి ముదము గణిరి మహిషా. అట్లాంటి ఆ గోపికలు, గోపీనాం పరమానంద ఆసీత్ గోవింద దర్శనే, అట్లాంటి గోపికలు గోవిందుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు వ్రజములోనికి ప్రవేశిస్తూ ఉండటాన్ని చూచి పరమానందాన్ని పొందారు. ఇక ఆ తర్వాత గోపబాలురు ఆ గోపికలకు కృష్ణ బలరాముల అద్భుతమైనటువంటి కర్మలను గురించి సవిస్తరముగా చెప్పారు. కృష్ణుడు దావానలము నుండి తమను రక్షించటం, ప్రళంబాసురుడి వధ, ఇట్లాంటి విషయాలన్నీ వారందరూ గోపికలకు చెప్పగానే ఆ గోపికలు గోపవృద్ధులు అదంతా విన్న తర్వాత ఏమనుకున్నారంటే, ఆ శ్రీకృష్ణ బలరాములు బృందావనములో ఆవిర్భవించిన దేవతలే అని వారంతా భావించటం మొదలుపెట్టారు. ఇక ఆ తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యింది. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 16వ అధ్యాయము 17వ శ్లోకము. ఆత్మసంభావితాస్తబ్ధాః ధనమానమదాన్వితాః యజంతే నామయజ్ఞైస్తే దంభేనా విధిపూర్వకం. ఆత్మసంభావితాస్తబ్ధాః ధనమానమదాన్వితాః యజంతే నామయజ్ఞైస్తే దంభేనా విధిపూర్వకం. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.